శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అప్పు ఇవ్వటానికి లేదా అప్పు తీసుకోవటానికి ఏ రోజులు మంచి రోజులో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రపరంగా ఏ వారాల్లో ఏ నక్షత్రాల్లో అప్పు తీసుకోవచ్చో అప్పు ఇవ్వవచ్చు, లేదా అప్పు తీసుకోకూడదో అప్పు ఇవ్వకూడదో అనే విషయాలు చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రపరంగా మంగళవారం అప్పు తీసుకోకూడదు, బుధవారం అప్పు ఇవ్వకూడదు. మంగళవారం అప్పు తీసుకున్న బుధవారం అప్పు ఇచ్చినా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే మంగళవారం అప్పు తీర్చేస్తే చాలా మంచిది, బుధవారం అప్పు చేయటానికి చాలా మంచిది అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలాగే కొన్ని నక్షత్రాలు జ్యోతిష శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పారు. ఆ నక్షత్రాలు ఉన్న రోజుల్లో అప్పు తీసుకున్నా అప్పు ఇచ్చినా చాలా వరకు అనుకూల ఫలితాలే కలుగుతాయి. ఆ నక్షత్రాలు ఏంటంటే స్వాతి, పునర్వసు, మృగశిర, రేవతి, చిత్త, అనురాధ, విశాఖ, పుష్యమి, శ్రవణం, ధనిష్ట, శతభిష, అశ్విని. ఈ నక్షత్రాలు అప్పు ఇవ్వటానికి కానీ అప్పు తీసుకోవటానికి కానీ అనుకూలమైన నక్షత్రాలుగా చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదు. సంక్రమణం జరిగిన రోజు అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారిన రోజు ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదు. అలాగే హస్తా నక్షత్రం రోజు అప్పు తీసుకోకూడదు, ఆదివారం రోజు అప్పు తీసుకోకూడదు. అలా తీసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో కొన్ని యోగాలు చెప్పారు. ద్విపుష్కర యోగము, త్రిపుష్కర యోగము అని చెప్పారు. ఈ యోగాలు ఉన్న రోజుల్లో అప్పు ఇవ్వటం కానీ అప్పు తీర్చడం కానీ చేయకూడదు. ద్విపుష్కర యోగం అంటే ఏంటంటే శనివారము, ఆదివారము, మంగళవారము, ధనిష్ట, చిత్త, మృగశిర నక్షత్రాలు, విదియ, సప్తమి, ద్వాదశి తిథులు. వీటిలో ఏవైనా సరే కలిసి వస్తే అంటే వారాల పరంగా శని, ఆది, మంగళవారము, తిథుల పరంగా విదియ, సప్తమి, ద్వాదశి, నక్షత్రాల పరంగా ధనిష్ట, చిత్త, మృగశిర, వీటిలో ఏవైనా కలిసి వచ్చిన రోజును ద్విపుష్కర యోగం అంటారు. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదు. అలాగే త్రిపుష్కర యోగం అని కూడా ఉంది. త్రిపుష్కర యోగం అంటే వారాల పరంగా శనివారము, ఆదివారము, మంగళవారం, తిథుల పరంగా విదియ, సప్తమి, ద్వాదశి, నక్షత్రాల పరంగా విశాఖ, పునర్వసు, పూర్వభాద్ర, కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ. ఈ నక్షత్రాలు వీటిలో ఏది కలిసినా సరే దాన్ని త్రిపుష్కర యోగము అంటారు. ఆ రోజు కూడా అప్పు ఇవ్వటము అప్పు తీసుకోవటం చేయకూడదు. అంటే ఈ వారాలు, ఈ నక్షత్రాలు, ఈ తిథులు ఇవి ఏదైనా సరే కలిసి వచ్చినప్పుడు ఆ త్రిపుష్కర యోగంలో కూడా అప్పు ఇవ్వటము లేదా తీసుకోవటం చేయకూడదు. ధనిష్ట పంచకాలలో కూడా అప్పు ఇవ్వటము లేదా అప్పు తీసుకోవటం చేయకూడదు. ధనిష్ట పంచకాలంటే ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 5 నక్షత్రాలని ధనిష్ట పంచకాలు అంటారు. ధనిష్ట పంచకాల్లో కూడా అప్పు ఇవ్వటం కానీ అప్పు తీసుకోవటం కానీ చేయకూడదు. అలాగే అసలు ఎప్పుడైనా సరే అప్పుగా డబ్బు తీసుకోవటానికి అన్నిటికంటే గొప్ప నక్షత్రం ఏంటి అంటే భరణీ నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రంగా చెప్పారు. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలంటే భరణీ నక్షత్రం ఉన్న రోజు అప్పు తీసుకుంటే చాలా మంచిది. అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే భరణ్యాం సంగ్రహం కుర్యాత్ అంటుంది శాస్త్రం. ఎప్పుడైనా సరే భరణీ నక్షత్రం ఉన్న రోజు అప్పు చేస్తే చాలా వరకు ఆ అప్పు అనేది మనకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఇలా అప్పు ఇవ్వటము అప్పు తీసుకోవటము ఈ విషయాల్లో జ్యోతిష శాస్త్రపరంగా చెప్పిన విషయాలు పాటించి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. జ్యోతిష శాస్త్రపరంగా ముహూర్తానికి చాలా ప్రాధాన్యత చెప్పడం జరిగింది. మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ముహూర్త బలం అనేది ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా వివాహము, ఉద్యోగము, వ్యాపారము, విద్య, విదేశీయానము, రుణము, వీటికి సంబంధించిన ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా, శంకుస్థాపన, గృహప్రవేశము, వీటికి సంబంధించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రంలో ముహూర్త విభాగం అని ప్రత్యేకమైన విభాగం ఉంది. ముహూర్త విభాగంలో చెప్పబడిన విధంగా ఏ కార్యక్రమము ఏ వారంలో ఏ తిథిలో ఏ నక్షత్రాల్లో చేసుకోవచ్చో వీటన్నిటి గురించి రాబోయే కాలంలో సమగ్రంగా విశదీకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ నిత్య జీవితంలో ఏ శుభ కార్యక్రమం ప్రారంభించాలన్నా లేదా అశుభ కార్యక్రమానికి సంబంధించిందైనా ముహూర్తం గురించి తెలుసుకోవాలంటే
ముహూర్త విభాగము అనే పేరుతో రాబోయే కాలంలో ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేయటం జరుగుతుంది. కాబట్టి ఆ ముహూర్త విభాగం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మా మాచిరాజ భక్తి ఛానల్ని చూస్తూ ఉండండి. మా మాచిరాజ భక్తి ఛానల్లో వచ్చే ముహూర్తానికి సంబంధించిన అనేక విషయాల గురించి తెలుసుకొని వాటిని ఆచరించి ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.